చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్ములను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆత్మస్వరూపిగా ఉండి ఈ భూలోకానికి సంబంధించని పరలోకంలో మీరు నివసిస్తూ అక్షయుడుగా అమరత్వం కలిగిన వాడుగా మీరు ఉంటూ భూమి మీద మాకు ఇచ్చిన ఈ బ్రతుకును బట్టి స్తోత్రాలు. ఎంతోమంది పుడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. మేము కూడా ఏదో ఒక రోజు మరణిస్తాం. మరణించేలోపు మేము ఎలా బ్రతికితే మరణం తర్వాత మాకు నిత్యజీవం ఉంటుందో మీరే వ్రాయించి ఇచ్చిన బైబిల్లోని శ్రేష్టమైన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఆ విషయాలు మేము ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయంతో వ్రాయించిన మాటల్లోని శ్రేష్టమైన సంగతులు మాలో ఉన్న పరిశుద్ధాత్మల సహాయంతో వివేచించి మీ పిల్లలకు బోధించే సామర్థ్యాన్ని అల్పుణ్ణి అయోగ్యుడినైనా నాకు అనుగ్రహించండి. మీ పిల్లలు మనసు పెట్టి వినే ఆలోచన విధానాన్ని వారిలో కలిగించమని కోరుకుంటూ మంచి వాతావరణాన్ని ఇచ్చినందుకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. నిజంగా ఈ గ్రామం పేరుకు తగ్గట్టుగానే ఉంది. పేరేంటి? అందరూ చింతలోనే ఉన్నారు కదా. ఎప్పుడో విన్నాను రేడియోలోనూ టీవీల్లోనూ, ఒక శుభకార్యానికి కంగారు పడతా ఉంటే ఆ శుభకార్యం చేసి ఆయన సినిమా యాక్టర్ ఆయన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఇప్పుడు లేడనుకుంటే చనిపోయాడు. చింత ఎందుకు దండగా క్రేను ఒక్కపడి మన మధ్య ఉండగా. విన్నారా లేదా? ఇది క్రేను ఒక్కపడి ఉంటే పెళ్ళికి చింత అవసరం లేదా? అవసరం ఉందా లేదా? మరి ఆకులు, సొన్నం ఇవన్నీ కావాలి కదా. ఇది క్రేను ఒక్కపొడి ఉంటే ఇంక పెళ్ళికి చింత లేదంట. నమ్మారు చాలామంది, క్రేను ఒక్కపొడి కొనుక్కున్నారు. నిజంగా ఈ చింతలవల్లి గ్రామానికి ఈరోజు చెప్పబోయే మాటలు కథ బుర్రబెట్టి ఆలోచిస్తే, ఇది నువ్వు క్రైస్తవుడవా క్రైస్తవేతడవా, మనిషివైతే చాలు ఇవి నాకు సంబంధించినవే అనే ఆలోచనతో ఈరోజు మీరు వాక్యం వినగలిగితే ఖచ్చితంగా మనిషిగా నీకు సంబంధించిన విషయాలే అన్న విషయం నీకు అర్థమైంది. దాంతో నీకున్న చింత అంతా పోతుంది అని వాక్యాన్ని బట్టి నేను హామీ ఇస్తూ, ఈరోజు మన టైటిల్ మరణం తరువాత ఏమి జరుగుతుంది. చెప్పండి, ఏం జరుగుతుంది? ఎవరికైనా తెలుసా? చర్చికి వెళ్ళే క్రైస్తవులు కాకుండా కాస్త కూస్త బైబిల్ చదివిన వాళ్ళకు కూడా దాదాపుగా తెలియదు, ఇంకా అన్యులకి ఏమీ తెలియదు. మనిషి జీవితం మరణం వరకే అనుకుంటుంది లోకం. చావు తర్వాత తక్కిడో బిక్కిడో, చావు తర్వాత గాలిలో కలిసిపోతుందనేవాళ్ళు కొందరు, చావు తర్వాత దీపం ఆరిపోయింది అనేవాళ్ళు మరికొందరు, చావు తర్వాత అంతా శూన్యం. సమస్యలన్నిటికీ కారణం చెప్పండి, మన చింత. ఈ చింతలన్నీ తొలగిపోయేది ఎప్పుడంటే చావు తర్వాత. అందుకే కాస్త శ్రమలు వచ్చినా, కాస్త కష్టాలు వచ్చినా, కాస్త ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, భర్త కొట్టినా, టీచర్ తిట్టినా వెంటనే ఏం చేసుకుంటారు? ఆత్మహత్య పేరుతో తన శరీరానికి హాని చేసుకొని అర్థాంతరంగా జీవితాన్ని సాగిస్తారు. మైకి బాగలేదు ఏమండి? సమస్యలన్నిటికీ పరిష్కారం చావు అనుకుంటుంది లోకం. అందుకే లోకం మాట్లాడే ఒక మాట దేవుడు బైబిల్లో రాయించాడు.
ఒకసారి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం తీసి చదవండి. అలా మాట్లాడేవాడిని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడో ఒకసారి మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం, కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగకుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. ఇదంటే జరగబోయేది మనుషులకు తెలుసా? ఏమంటే భవిష్యత్తు చెప్పగలిగే వాళ్ళు ఈ ఊర్లో ఉన్న మీ ప్రాంతంలో ఎవ్వరు తెలిసినా సరే చెప్పలేరని నేను బైబిల్ని బట్టి చెప్తున్నాను. చెప్పగలిగిన వాళ్ళు జ్యోతిష్కులు ఎవరైనా ఉన్నారంటే రమ్మనండి, నేను అడిగే ప్రశ్నకి వాళ్ళు సమాధానం చెప్పాలి. కలుగబోవునది ఏదో మనుషులకు తెలియపోయినా విస్తారంగా మాట్లాడతారంట. ఆ కలుగబోయే వాటిల్లో ఒక విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తూ కింద ఏమంటున్నాడంటే, నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు చెప్తారు చెప్పండి? సోదరుడి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? సోది చెబుతాడు. ఏమని చెబుతాడు? సోదిలోకి మీ నాయనమ్మ వచ్చింది, ఆమెకు నల్లకోడి ఇష్టమంట, నల్లకోడిని షాట్లో పెడితే 100 రూపాయలు ఆ షాట్లో వేస్తే కసిన బియ్యం వేస్తే హాయిగా బియ్యం వండుకొని కోడి చికెన్ కూర వండుకొని వాడు హ్యాపీగా తినడానికి మీ నాయనమ్మ పేరు అడుకుంటున్నాడు. చచ్చిన తర్వాత నీ నాయనమ్మ ఎక్కడుంది ఆడికేం తెలుసు? సోదోడు అంటున్నావుగా. విస్తారంగా మాట్లాడతాడంట. వాళ్ళ గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? బుద్ధిహీనులు అంటున్నాడు. కలుగబోవునది ఏదో నరులు తెలియకపోయినా ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతాడు. ఏమైనా చావు తర్వాత ఏం జరుగుతుందంటే, ఎవరో నాకు తెలియదు అండవు. ఏం చెప్తారంట? ఎన్ని మాటలు చెప్తారు. అందులో 1-2 మాటలు మీరు చెప్పండి, మీరు విన్న మాటలు ఏం చెప్తారు చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు? దయ్యాలైపోతారు. ఏమన్నా చూసారా? మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నా, లేకపోతే ఇంటి దగ్గర ఉండి వింటున్న వాళ్ళని అడుగుతున్నా, ఎప్పుడైనా మీరు మీ కళ్ళతో దయ్యాలను చూసారా? చెప్పాలి. ఎవరు చూడలే, ఎవరు చూడలేదు, చూడలేడు. తెలిసిందా? దయ్యాలుగా మారతారని ఎవరు చెప్పాడంటే సినిమా వాళ్ళు చెప్పారు, కథలు రాసేవాడు చెప్పాడు, సీరియల్ తీసేవాడు చెప్పాడు. ఆడు చెప్తే నమ్ముతావా? అయ్యే నమ్ముతాం మేము. దేవుడు చెప్తే నమ్మవా? అయ్యి అస్సలు నమ్మవు. అది మత గ్రంథం కదా. బైబిల్ ఏంటి? పలాని ఒక కులాలకు చెందిన మత గ్రంథంగా తీసుకున్నావే తప్ప నిన్ను పుట్టించిన దేవుడు నీ గురించి రాసిన గ్రంథం అన్న విషయం పక్కన పెట్టేశారు. కారణం, మొదటి వర్తమానంలో అన్నట్టు క్రైస్తవుడుగా బ్రతికితే కదా అర్థమయ్యేది కదా. అలా బ్రతకపోవటం వల్ల దీని గొప్పతనం అర్థం కావట్లేదు ప్రపంచానికి. ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్న ఏ వస్తువైనా ఎలా పుట్టిందో చెప్పింది బైబిల్. భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మొక్కలు ఎలా వచ్చాయి, వృక్షాలు ఎలా వచ్చాయి, ఫలవృక్షాలు ఎలా వచ్చాయి, జంతువులు ఎలా పుట్టాయి, పక్షులు ఎలా పుట్టాయి, జలచరాలు ఎలా పుట్టాయి, ఇవన్నిటి గురించి చెప్పింది బైబిల్. పల్లెటూరులో అప్పుడప్పుడు ఖాళీగా ఉండి, ఇప్పుడు ఎవడు ఖాళీగా లేడులేండి, అందరూ సెల్ ఫోన్లు బిసుక్కుంటూ బిజీ అయిపోయారు. ఖాళీగా ఉండి కొంత వెనకటి కాలంలో సామెతలు వేసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు కదా. పొలాలకి వెళ్ళి వచ్చి అరుగుల మీద కూర్చొని చెట్టు కింద, అరే నేను ఒక ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పరంటే, ఏం వేస్తావు వేసుకోవాలని నేను చెబుతానండి. ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా అని అడిగేవాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది ముందు? కోడే ముందా? ఎందుకు గుడ్డ వెనకాల వచ్చిద్దని? ఏది ముందు? కోడే ముందు. విత్తు ముందా చెట్టు ముందా? చెప్పండి. బైబిల్ చదివిన వాళ్ళకి తప్ప లోకంలో వాడికి తెలీదు. చెట్టు ముందు అన్నాం అనుకో, విత్తనం లేకుండా చెట్టు ఎట్లా వచ్చిందిరా అంటాడు. లేదు విత్తనమే ముందంటే అసలు చెట్టు లేకుండా విత్తనం పెడదా అంటాడు. కోడి ముందు అన్నాం అనుకో, గుడ్డు లేకుండా కోడి ఎలా వచ్చిందంటాడు. లేదు గుడ్డే ముందు అన్నాం అనుకో, కోడి లేకుండా గుడ్డు ఎలా వచ్చింది అంటాడు. ఎలా అయినా ఇరికిస్తారు. కానీ బైబిల్ అన్నిటికీ సమాధానం చెప్పింది. ఒకసారి చూస్తారా? ఆదికాండము 1వ అధ్యాయము
11వ వచనం. ఆదికాండము 1 వచనం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, జాగ్రత్తగా వినండి, బైబిల్ అంటే మామూలు గ్రంథం కాదు. దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అన్నాడు. అంతే. ఏమన్నాడు దేవుడు? ఏం మొలిపించాలన్నాడు? విత్తనములు ఇచ్చే చెట్లను మొలిపించాలంటే చెట్లు విత్తనాలు ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, విత్తనం ఉందా చెట్టు ఉందా? చెట్టులో నుంచి విత్తనాలు రావాలి. బా, ఎంత గొప్పదండి బైబిల్. అలాగే కోడి ముందా గుడ్డు ముందా? పక్షి ముందా దాని గుడ్డు ముందా? అదే 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాకనియునుకు, పక్షులు భూమి మీద ఆకాశ విశాలములో ఎగురుగా కనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగి చెలించు వాటిని దాని దాని ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని, అంటే ముందు జలచరాలను సృజించాడు, అవి గుడ్లు పెడతాయి. పక్షుల్ని సృజించాడు, పక్షులు గుడ్లు పెడతాయి. గుడ్డు ముందు కాదు. ఎంత గొప్పదండి. ఇలా చదివారు బైబిల్ ఎప్పుడన్నా? అది మత గ్రంథం, మనకెందుకు అనుకుంటారు. అలాగే మనిషిని పుట్టించిన దేవుడు మనిషికి మరణాన్ని పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, మరణం తప్పు చేస్తే రాలేదు. అలా తప్పు చేస్తే మరణం వస్తే పసిపిల్లలు ఏమైనా తప్పు చేస్తారా? పాపం చేస్తారా? చేయరు కదా. మరి వాళ్ళు ఎలా చనిపోతున్నారు? అంటే దేవుడే కావాలని మరణాన్ని పెట్టి పుట్టిస్తున్నాడు. ఎందుకు మరణాన్ని పెట్టి దేవుడు పుట్టిస్తున్నాడు అంటే దేవుడికి మరణం తరువాత ఏదో చేయాలనే ఆలోచన కలిగింది. మరణానికి ముందు చేయొచ్చుగా అంటే మరణానికి ముందు చేస్తే నీకు పరీక్షలు ఉండవు కాబట్టి. ఎల్కేజీ నుంచి పిల్లలు పీజీ దాకా చదువుతారు. బాగా చదువుకున్న పిల్లలు మధ్యలో అసలు ఎలాంటి పరీక్షలు లేకుండా సంవత్సరం గడిచిపోగానే 1వ తరగతి నుంచి 2వ తరగతి, 2 నుంచి 3, 4, 5 ఇలా పెంచుకుంటూ తరగతులు పెంచుకుంటూ వాడి వయసుతో పాటు వాడు క్లాసులు కూడా పెరుగుతూ పీజీ దాకా చదివాడు అనుకోండి. ఎక్కడ పరీక్షలు పెట్టలే ఎవరు. ఇప్పుడు వాడు డాక్టర్ కోర్స్ చదివాడు అనుకుందాం. వాడి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎవరన్నా? చెప్పాలి. ఎందుకు తీసుకోరు? మీ అబ్బాయే చదివాడు అనుకుందాం కాసేపు డాక్టర్ కోర్సు, ఆడి పరీక్షలు ఏం పెట్టలే, ఆడి చేత ఆపరేషన్ చేయించుకుంటారా? ఆడు ఎట్ట చేస్తాడో మనకు తెలియదు. ఆడికి ఆపరేషన్ చేసి కత్తెర లోపల మర్చిపోతే, కుట్లేయటం రాకపోతే, ఒక పేగు కోయాల్సింది ఇంకో పేగు కోస్తే, అంటే నువ్వు ఎలా చేస్తావో చూసి అప్పుడు నేను చేయించుకుంటానంటూ. అంటే వాడికి పరీక్ష పెట్టాలా? మనం పెట్టాలి. ఎక్కడ దాకా ఎందుకండి? ఇంటికి పని మనిషిని పిలిస్తే ఆ పని మనిషిని ఎన్ని ప్రశ్నలు అడుగుతాం? నీకేమేమి వచ్చు? వంట వచ్చా? అంట్లు తోమటం వచ్చా? ఇల్లు ఓడవటం వచ్చా? బట్టలు ఉతకటం వచ్చా? ఇవన్నీ వచ్చు అని చెప్పింది అనుకో, ఒకసారి చేసి చూపించు అంటాం. చేసి చూపించకపోతే నమ్మవా? నమ్మం. ఎందుకంటే ఎలా చేసిద్దో మనకు తెలీదు. అంటే పరీక్ష పెడుతున్నావు, పరీక్షలో పాస్ అయితే ఉద్యోగం ఇస్తావు, పాస్ అవ్వకపోతే చెప్పండి. ఒక చోట కూర్చొని సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడికి కూడా పరీక్షే. ఎందుకంటే ఇప్పుడు కూర్చొని నిద్రపోయే గురకబెట్టే లక్షణం ఉందా లేదా? ఉపయోగం ఏముంది? ప్రతిదానికి పరీక్ష అవసరమా? అవసరం. అందుకే పరీక్ష కోసం దేవుడు ఈ లోకములో మనల్ని పుట్టించాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పరీక్ష కోసమే నువ్వు పుట్టావు, బతకటం కోసం పుట్టలా. మనము తెలియక నేను పుట్టిందే తినటానికి, నేను పుట్టిందే లగ్జరీ అనుభవించటానికి, నేను పుట్టిందే ఎదుటోడిని మోసం చేయటానికి, నేను పుట్టిందే వ్యభిచారం చేయటానికి, నేను పుట్టిందే తాగటానికి, నేను పుట్టిందే యాక్షన్ చేయటానికి, నేను పుట్టిందే ఆటలాడటానికి అన్నట్టుగా బతుకుతుంది ఈ లోకం. పుట్టిన ప్రతి మనిషికి
దేవుడు ఒక ఆయుష్కాలం ఇచ్చాడు. నువ్వు ఎంత గొప్ప గొప్ప పదవిలో ఉండు, పెద్ద ఉద్యోగం చెయ్యి, కోట్లకు పడగలెత్తు, రాజ్యాలను పరిపాలించు, లేదా ముష్టెత్తుకో, ఏ పరిస్థితిలో ఉన్న పుట్టిన ప్రతి మనిషికి ఒక ఆయుష్కాలం పెట్టి పుట్టించాడు. దేనికి ఆయుష్కాలం? శరీరానికి ఆయుష్కాలం. ఈ ఆయుష్కాలం అంటే ఏంటని అడిగితే, ఈ ఆయుష్కాలం నీకు భూమి మీద పరీక్ష కోసం ఇచ్చిన కాలం. 30 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు అనుకుందాం ఒక వ్యక్తికి. 30 సంవత్సరాలు ఆత్మగా నువ్వు ఈ శరీరంలో భూమి మీద బతుకుతున్నావు. భూమి మీద బతకాలంటే మనకేం కావాలి? శరీరం కావాలి. ఈ శరీరంతో ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయాలి. అంటే దేవుడు చెప్పిన పద్ధతిలో ఈ శరీరాన్ని నడిపించాలి. నడిపించలేకపోతే నువ్వు పరీక్షలో ఫెయిల్ అయ్యావు, నడిపిస్తే పాస్ అయ్యావు. అంటే నీకు 60 ఏళ్ళు ఇచ్చాడు అనుకో, అంటే 60 ఏళ్లలో నువ్వు ఎలా బ్రతకాలో చెప్పాడా? ప్రశ్నలు ఇచ్చాడు, ఆన్సర్లు ఇచ్చాడా బైబిల్లో? మధ్యాహ్నం వాళ్ళ మహేష్ జమున ఒక అబ్బాయి మోజేస్ విశ్వతేజ్ యొక్క మొదటి జన్మదినాన్ని జరుపుకుంటూ అక్కడ ఒక మాట తెలియజేశారు. భార్య ధర్మాలు, భర్త ధర్మాలు. భర్త ఎలా బ్రతకాలో, భార్య ఎలా బ్రతకాలో వారి వారి ధర్మాలు రాయించాడు. పిల్లలు ఎలా బ్రతకాలో వారి ధర్మాలు రాయించాడు. అలా బ్రతికితే నువ్వు పాస్ అవుతావు, బతకపోతే ఫెయిల్ అవుతావు. ఫైనల్గా ఒకరోజు మరణం ఉంటుందా? ఉంటుంది. మరణం తర్వాత ఏం చేస్తాడంటే దేవుడు, ఒక మాట చూద్దాం బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము. నీ దేహము, నీ శరీరముతో నువ్వు జరిగించావు పనులు. మంచి జరిగించావా, చెడ్డ జరిగించావా, ప్రతిదానికి అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరము పుట్టించిన దేవుని న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలను. నువ్వు పారిపోవటానికి వీల్లేదు, చంపి తీసుకెళ్తాడు దేవుడు. నువ్వు రాజు అవ్వు, మంత్రి అవ్వు, ధనవంతుడు అవ్వు, ఎవడైనా సరే మనిషిగా పుడితే పుట్టించిన దేవుడికి చంపే అధికారం ఉంది. ఆయన మీద నువ్వు కేసేయలేవు. పిడుగుతో చంపుతాడా, పాము కాటుతో చంపుతాడా, భూమిని నెర్రవిడిచి మింగేసేటట్టు చంపుతాడా, వడగళ్ళ వాన కురిపించి చంపేస్తాడా, హార్ట్ అటాక్ తెచ్చి చంపుతాడా, దోమతో కుట్టించి చంపుతాడా, కరోనాను పంపించి చంపుతాడా? ఆయన ఇష్టం. చావటం ఖాయమేనా? చెప్పండి. నేను చావలో శిలేసుకొని ఏడే బతుకుతాను అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చరిత్రలో లేరు. దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు. ఏమండి, పుట్టించింది దేవుడా, మనల్ని మనం పుట్టించుకున్నామా? దేవుడే పుట్టించాడు. లేదండి నా అంతటి నేనే పుట్టించుకున్నాను, నా శరీరాన్ని నేనే తయారు చేసుకున్నాను, లేదా మా అమ్మ తయారు చేసింది, మా నాన్న తయారు చేశాడు అనేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. మరి లేనప్పుడు నీ శరీరం మీద నీకెక్కడిది అధికారం? నువ్వు కొన్న వస్తువు నాది, నేను డబ్బులు పెట్టి కొన్నాను కాబట్టి నేనే వాడుకుంటానంటావు నీ వస్తువు. నువ్వు సంపాదించావు కాబట్టి, కొనుక్కున్నావు కాబట్టి నీ వస్తువు మీద నీకు అధికారం ఉన్నప్పుడు, మరి దేవుడు శరీరాన్ని నిర్మించి భూమి మీద బతుకిస్తే ఈ బ్రతుకులో నీ శరీరం మీద నీకు అధికారం ఏంటి? అంతా నా ఇష్టం అంటున్నాడేంటి మనిషి? చావు తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవటం, అసలు నీ బ్రతుకెందుకు ఇచ్చాడో అర్థం కాకపోవటం కారణం. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి బ్రతుకిచ్చింది దేవుడని గుర్తుపెట్టుకుంటే, ఎందుకు ఇచ్చావని ఏ రోజున అడిగావా? దేవుడిని ఎప్పుడు ఎందుకు ఇచ్చావని ఎవరో అడిగి ప్రార్థన చేయటం వినలేదు నేను. నాకు అది కావాలి ఇది కావాలని ఆపద మొక్కుల వాడిగా దేవుడిని అడుక్కోవటం తెలిసింది. కానీ ఈ బ్రతుకెందుకు ఇచ్చావు, ఈ బ్రతుకులో నన్ను ఎందుకు ఆహారాన్ని ఇచ్చి పోషిస్తున్నావు, పైన సూర్యుడేంటి, ఆకాశంలో నక్షత్రాలేంటి, చంద్రుడేంటి, ఈ గాలి విసరటం ఏంటి,
ఈ నీరు తాగటం ఏంటి, రకరకాల రంగులు రుచులలో ఇన్ని రకాల పదార్థాలు నా ఆహారం ఆకలి తీర్చడానికి ఆహారంగా ఇవ్వటం ఏంటి, ఇవన్నీ ఎందుకు ఇచ్చావయ్యా అని ఏ రోజన్నా ఆలోచించాడంటే లేదు. రకరకాల తిండులు, రకరకాల వస్త్రాలు, రకరకాల నగలు, రకరకాల కార్యక్రమాలు చేయటానికే నేను పుట్టానన్నట్టుగా బతుకుతున్నాడు తప్ప ఈ బ్రతుకెందుకు ఇచ్చాడు, ఎవరిచ్చారని ఏ రోజు మనిషి ఆలోచించకపోవటం విచారకరం. దానికి కారణం ఏంటంటే మనిషి బతుకు తెరువు కోసమే ప్రయాసపడుతున్నాడు. ఈ దేహాన్ని బ్రతికించుకోవటం కొరకే మనిషి అహర్నిశలు కష్టపడుతున్నాడు. అహర్నిశలు దేవుడిచ్చిన తెలివితేటలను ఉపయోగిస్తూ ఉన్నాడు తప్ప ఇచ్చిన దేవుడి సంగతి ఆలోచించట్లా. ఒకవేళ ఆలోచిస్తే ఎంతవరకు ఆలోచించాడంటే అవసరానికి దేవుడు అంతే. ఏమంటే ఆపద రాకపోతే దేవుడిని ఎవరన్నా పట్టించుకుంటారు అసలు? ఎంత రౌడీ షీటర్గా తిరిగినా, ఎంత తాగుబోతుగా తిరిగినా, ఎంత పనికిమాలిన వ్యక్తిగా తిరిగినా ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు చెప్పండి? ఎవరికైనా చెప్పాలి, ఎప్పుడు గుర్తొస్తాడు? ఏం మాట్లాడరు? ఆపద వచ్చినప్పుడైనా, ఆరోగ్యం పాడైనప్పుడైనా, డాక్టర్ హ్యాండ్స్ అప్ అన్నప్పుడైనా కదా. అంటే దేవుణ్ణి గుర్తు చేసుకోవటానికి దేవుడు నీకు ఏదో ఒకటి పెట్టాలా? దెబ్బ కొట్టేదాకా మనిషికి బుద్ధి రాట్లేదు. దెబ్బ కొట్టకుండానే ఈ సృష్టి ఏంటి, ఈ బతుకేంటి, ఈ యొక్క సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఏంటి, ఈ ప్రకృతిలో ఇవన్నీ నా కోసం బలైపోవటం ఏంటి అని ఆలోచించాడంటే మనిషి ఆలోచించడండి. ఏమంటే ఎన్ని జీవరాశులు చంపుకు తింటే మనం బతుకుతున్నాం చెప్పండి? మన కోసం ఎన్ని కోళ్ళు బలైపోతున్నాయి, ఎన్ని మేకలు బలైపోతున్నాయి, ఎన్ని కాయలు బలైపోతున్నాయి, ఎన్ని ఆకుకూరలు బలైపోతున్నాయి, ఎన్ని కూరగాయలు బలైపోతున్నాయి. ఇవన్నిటిని చంపుకొని తింటున్నామా? దేవుడు భూమికి ఆజ్ఞ ఇవ్వకపోతే, అవి పండించకపోతే ఏం తిని బతుకుతావు? భూమికి ఆజ్ఞ ఇచ్చి అది దానికి పండే గుణాన్ని పెట్టి ఆ పంట నీ ఆహారం తీర్చడానికి, నీ కన్నులకు అందమైన రంగులనిచ్చి, నీ నోటికి మంచి రుచులనిచ్చి, నీ ముక్కుకు మంచి సువాసనలు ఇచ్చి, నీ శరీరాన్ని పెంచి పోషిస్తున్న దేవుడు ఎందుకు పుట్టించాడో అర్థం కాకపోతే ఇవన్నీ చావు తర్వాత అర్థమైతే ప్రయోజనం లేదండి. బాగా మనం గమనిస్తే ప్రతి మనిషి జీవితంలో సంతోషం శాశ్వత కాలం ఉండదు, దుఃఖం శాశ్వత కాలం ఉండదు. ఉంటుందా? సుఖ దుఃఖాలు ఎలా వస్తాయి మనిషికి? కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, కాసేపు బాధ, కాసేపు సంతోషం. ఇవి రెండు ఉంటాయా? కంటిన్యూగా వీడు శాశ్వత కాలం సుఖపడుతున్నాడని ఎవరినైనా చూపించగలరా? మనం అనుకుంటాం ధనవంతులు చూసి వాడు డబ్బుతో బాగా సుఖపడుతున్నాడు అనుకుంటాం. ఆడికి ఉండే చింత ఎవరికి ఉండదు. ఈ డబ్బు కోసం నన్ను ఎవడెప్పుడు చంపుతాడా, నాకు ఏ హాని చేస్తాడా, నా నుంచి ఏది దోచుకుంటాడని నిద్ర కూడా పట్టదు వాళ్ళకి. లేనోడేమో తిండి కోసం, బట్ట కోసం, ఇంటి కోసం ఈడు ప్రాకులాడి దేవుడిని పట్టించుకోడు. ఉన్నవాడేమో ఉన్నదాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు దేవుడిని పట్టించుకోరు. ఇవన్నీ చింతలే. ఇన్ని చింతలు అందరికీ ఉన్నాయి. అందులో మధ్య మధ్య సంతోషాలు. లేదు సంతోషం దొరకలేదంటే ఏదో ఒక సంతోషం కొనుక్కోవటానికి బయటికి వెళ్తున్నారు. మీకు అర్థమై ఉంటుంది. ఎక్కడ దొరికింది సంతోషం? వైన్ షాప్లో దొరికింది, సినిమా హాల్లో దొరికింది, వేశ్యల దగ్గర దొరికింది, గుట్కాలు పాన్పరాకులు వీటన్నిటిలో దొరికింది అనుకుంటున్నారు అంతే. ఏమంటే ఇవన్నీ శరీరానికైనా పెడుతుంది? చెప్పండి, దేనికి పెడుతున్నారు? మందు దేనికి? గుట్కాలు దేనికి? పాన్పరాకులు దేనికి? వ్యభిచారం దేనికి? ఈ వ్యసనాలన్నీ దేనికి? శరీరానికి. నీతో వస్తుందా? నువ్వంటే ఆత్మ, గుర్తుపెట్టుకోండి. నువ్వు అంటే ఆత్మవు. ఎక్కడున్నావు? శరీరంలో ఉన్నావు. శరీరం ఎందుకు ఇచ్చాడు? భూమి మీద పని చేయటానికి ఇచ్చాడు. ఈ పని ఎందుకు? పరీక్ష కోసం ఇచ్చాడు. ఇది పరీక్ష అని చాలామందికి తెలియదు. ఎగ్జామ్ హాల్లోకి పోయి ఇది పరీక్ష హాల్ అని అనుకోకుండా వాడు హ్యాపీగా నిద్రపోయి వచ్చాడు అనుకో, ఆడు ఏమవుతాడు? ఫెయిల్ అయిపోతాడు. ఈ పరీక్ష కోసం ఈ లోకంలో దేవుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఈ బ్రతికిచ్చాడన్న విషయం మనం మర్చిపోయి కేవలం ఈ శరీరాన్ని పోషించుకోవటం కోసమే బ్రతికి ఆ బ్రతుకులో అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, చేత్కారాలు, కుళ్ళు, ఈర్ష్య, అసూయ, ద్వేషం వీటన్నిటితో పాటు దురలవాట్లు ఈ శరీరానికి అలవాటు చేసి మొత్తానికి శరీరం కృంగి కుళ్ళి కృషించే విధంగా దీన్ని తయారు చేసామనుకో, ఫైనల్గా ఒకరోజు ఇదేమైద్ది? నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోద్ది. నీ ఆత్మను గెంటేసిద్ది ఒకరోజు. అప్పుడు అందరూ చేరతారు. ఏమంటారు?
వెళ్ళిపోయారు కాదు, నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయావంట అంటారు. అంటారా? ఏమంటారు? భార్య భర్త శవం దగ్గరుండి ఏమన్యాయం జరిగింది? పొద్దున్నే టిఫిన్ తెచ్చిపెట్టేవాడు లేడు, పోయాడు. జీతం ఉద్యోగం చేసి సంపాదించి పోషించేవాడు లేడు, వెళ్ళిపోయారు. పిల్లలను పోషించేవాడు లేడు, వెళ్ళిపోయాడు. అందుకని అన్యాయం అంటే ఇది. అడు పోయినందుకు కాదు బాధ. ఎందుకు? పోషించేవాడు లేడు. ఇప్పుడు ఏమో కష్టపడాలి. మనుషుల ప్రేమలన్నీ వ్యాపార సంబంధమైనవిగా కనపడుతున్నాయి. అదే దేవుణ్ణి ఎరిగారనుకో, దేవుడు ఎందుకు ఈ బ్రతికిచ్చాడని అర్థమైందనుకో, ఓహో శరీరం ఇచ్చింది దేవుని పని చేయటానికి, ఇది పరీక్ష కోసం ఇచ్చాడు. ఈ పరీక్షలో నేను ఫెయిల్ అయితే శాశ్వత కాలం భయంకరమైన ప్రదేశం అనేది ఒకటి ఉంది. అందుకే భూమి మీద శాశ్వత కాలం సుఖం ఉండదు, శాశ్వత కాలం దుఃఖం ఉండదు ఈ మనుషులకి. అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయించాడు. సామాన్యంగా చదివితే అది ఎవరికి అర్థం కాదు. ఒకసారి దేవుని మనసు పెట్టి ఆలోచిస్తూ చదివితే ఆ మాటలోని భావం మనకు అర్థమవుతుంది ప్రియులారా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, సుఖదినమునందు సుఖముగా ఉండుము. సుఖం వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? సుఖపడు. ఆపద వచ్చినప్పుడు బాధపడమన్నాడా? ఆలోచించమంటున్నాడా? మనం ఏం చేస్తాం? సుఖం వస్తే హ్యాపీగా ఎగురుతాం, గంతులేస్తాం, ఆనందిస్తాం. కానీ బాధ వస్తే, ఆపద వస్తే ఏంటి దేవుడా ఇంత అన్యాయం చేసావు అంటాం. లేకపోతే ఎవరొకళ్ళ వలన ఆపద వచ్చింది, వాళ్ళని దూషిస్తాం, అంతా నీ వల్లే వచ్చింది అంటాం కదా. సుఖదినమందు సుఖపడమన్న దేవుడు ఆపద్దినమందు ఎవడొకడి మీద నిందేసి గొడవ పడవద్దు, ఎవరితో ఒకరితో గొడవలు పెట్టుకోవద్దు, చివరికి నింద దేవుడి మీద వేయొద్దు. ఆలోచించు, ఈ కష్టం రావటం వెనుక, ఈ ఆపద రావటం వెనుక కారణం ఏంటి అని ఆలోచించమంటున్నాడు. ఆలోచిస్తామా? ఎవ్వరు ఆలోచించరండి. అంటే కష్టము సుఖం అనేది రెండు వస్తాయా జీవితంలో? రెండు వస్తాయి. ఎందుకు పెట్టాడో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కష్టం వస్తే చాలా బాధేసిద్ది, సుఖం వస్తే చాలా ఆనందం వచ్చింది. సుఖము దుఃఖము రెండు పెట్టాడు దేవుడు. ఎందుకు పెట్టావనంటే చెప్తున్నాడు కారణం. చదువుదాం. తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను. ఏమంటే దీన్ని కొంచెం బాగా ఆలోచించకుండా పైపైన అలాగే చదివామనుకో, ఓ చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో మనకు తెలియకుండా ఉండటానికి, ఎక్కడే కొట్టుకు చావటానికి దేవుడు సుఖదుఖాలను పెట్టాడు అన్నట్టుగా అర్థమవుతుంది. అంటే చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో మనుషులు తెలుసుకోకుండా ఉండటానికి పెట్టాడా? తెలుసుకోవటానికి పెట్టాడా? మీకు అక్కడ ఏముంది? తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖాలను పెట్టాడు. అంటే సుఖదుఖాలలో పడిపోయి చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిద్దో తెలుసుకోకుండా ఇందులోనే నిమగ్నం అయిపోయి ఇక తర్వాత ఏం జరిగిద్దో మనకు అనవసరం అని తెలుసుకోకుండా బిజీ లైఫ్లో ఉండిపోవటానికి పెట్టాడన్నట్టుగా ఉంటుంది ఆ వచనం. కానీ కొంచెం దేవుని మనసుతో ఆలోచిస్తే నువ్వు చనిపోయిన తర్వాత శాశ్వత కాలం సుఖం ఉంది, చనిపోయిన తర్వాత శాశ్వత కాలం దుఃఖం ఉంది. దుఃఖం అంటే నీకు చాలా బాధ కదా, సుఖం అంటే చాలా ఆనందం కదా. ఇవి రెండు మరణం తర్వాత కూడా ఉన్నాయి. ఆ మరణం తర్వాత ఉన్నాయని నీకు ఎప్పుడు అర్థమైద్ది? మరణించిన తర్వాత అర్థమైద్ది. అప్పుడు తెలుసుకున్న ప్రయోజనం ఉంటుందా? చెప్పాలి. చచ్చిపోయిన తర్వాత సుఖం ఉంది, చచ్చిపోయిన తర్వాత దుఃఖం ఉంది. రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అక్కడ రెండు కలిపి ఉండవు, ఇక్కడ రెండు ఉంటాయి. రెండెందుకు పెట్టాడంటే చనిపోయిన తర్వాత శాశ్వత కాలం సుఖంగా ఉంటావా, చనిపోయిన తర్వాత శాశ్వత కాలం దుఃఖంగా ఉంటావా, ఇక్కడే నిర్ణయించుకో. నీకు దుఃఖం అంటే బాధ కదా, కష్టం కదా, ఇది వద్దు అంటావు కదా, తీసేయి 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 ప్రభు అంటావు కదా. ఇది వద్దు అనుకుంటే ఇక్కడ ఎలా బ్రతకాలంటే శాశ్వత కాలం సుఖంలో ప్రవేశించే విధంగా బ్రతకాలి. అవి మరణించిన తర్వాత తెలుసుకున్న ప్రయోజనం లేదు. అప్పుడు తెలుసుకోకుండా ఉండటానికి, ఇప్పుడే తెలుసుకోవటానికి అవి రెండు పెట్టాడంట. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? చచ్చిపోయిన తర్వాత తెలుసుకున్న మళ్ళీ వెనక్కొచ్చి ఈసారి సరిగ్గా బతుకుతాను ప్రభా, ఈ ఒక్క అవకాశం నాకు మళ్ళీ ఇంకో జన్మ అంటే కుదిరే పని కాదు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు జరుగును. ఒకే జన్మలో పుట్టావు, తర్వాత ఒకేసారి చనిపోతావు. నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా పూర్తి అవగానే నిన్ను చంపేస్తాడు దేవుడు.
అంటే మరణాన్ని దేవుడు ఖచ్చితంగా కావాలనే పెట్టాడు. మరి మరణం తరువాత ఏం జరిగిందంటే శాశ్వత కాలం సుఖం ఉందంటున్నాడు, శాశ్వత కాలం దుఃఖం ఉందంటున్నాడు. శాశ్వత కాల సుఖం ఎక్కడ ఉంటుందంటే దేవుడున్న పరలోకంలో ఉంటుంది. మరి శాశ్వత కాలం దుఃఖం ఎక్కడ ఉంటుంది? అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకాగ్ని అనేది ఒకటి ఉంది. దేవుడికి శాశ్వత కాలం దూరం అయిపోతావు. ఇక్కడ నువ్వు సుఖపడిన శరీరం నీతో రాదు, నువ్వు అనుభవించినవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని ఇది ఈ కొద్ది జీవిత కాలములో ఈ అన్యాయాలు అక్రమాలు చేసి ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసం ఇంత దౌర్భాగ్య బ్రతుకు బ్రతికానని అక్కడ చింతిస్తూ ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటావు. నీకు అక్కడ ఆలోచించి చెప్పేవాళ్ళు లేరు, నీకు అక్కడ ఐడియాలు ఉన్న ప్రయోజనం లేదు. మళ్ళీ బతికొచ్చి ఈసారి సరిగ్గా జీవించాలి అని నీ ఆలోచనలు వచ్చిన అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండేవి కావు. ఇక్కడ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకోవచ్చు బతుకుంటే, కానీ చచ్చిపోయిన తర్వాత ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాస్తానంటే దేవుడు బ్రతుకు ఇవ్వడు. అది మనకు గుర్తుంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే ఆలోచన మనలో ప్రారంభమైతే శాశ్వత కాలం సుఖం ఉంటుంది, శాశ్వత కాలం దుఃఖం ఉంటుంది. కానీ బయట కల్పించిన కథలు, సినిమా వాళ్ళు తీసిన కథలు ఇవి చూసి మనం ఏమనుకుంటున్నామంటే చనిపోయిన తర్వాత ఎన్నో జన్మలు ఉంటాయి, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలోనైనా మళ్ళీ పుణ్యం చేసుకుందాం అనుకుంటారు. చాలామంది ఏమంటారంటే మేలు చేసిన వాడు, పుణ్యకార్యాలు చేసిన వాడు మళ్ళీ మనిషిగా పుడతాడు అని ఒక నానుడు ఉంది లోకంలో. మిమ్మల్ని అడుగుతున్నాను, కొంచెం లాజిక్గా ఆలోచించండి. సంవత్సరం జనాభా సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా చెప్పాలి? సమాజంలో జనాభా సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? మీకు తెలీదా వార్తలు? పెరుగుతుందంటే లోకంలో పుణ్యం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా, పాపం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? చెప్పండి. మరి పాపం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే వాడు మనిషి జన్మగా పుట్టకూడదు కదా. కానీ మనుషులు పుడుతూనే ఉన్నారంటే ఈ లాజిక్ కరెక్ట్ కాదు. నువ్వు మేలు చేస్తేనే మనిషి జన్మ వచ్చింది, లేకపోతే కుక్కో పందో పిల్లో నక్కో బల్లుగానో పుడతావని ఒక వాదన ఉంది. అది కరెక్ట్ అయితే మరి అందరూ పాపం చేస్తూనే ఉన్నారు, పాపాత్ముల సంఖ్య ఎక్కువైతే జనాభా లెక్క తగ్గాలా పెరగాల? తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఇది రాంగు. ఇక రెండవ వాదన ఏంటంటే చనిపోయిన వాళ్ళండి దయ్యాలయ్యి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ఎందుకంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా మారి ప్రేతాత్మలుగా మారి వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు అనే ఒక పుకారు ఉంది. అంటే బైబిల్ దగ్గరకు తీసుకొస్తే పుకార్లన్నీ మొత్తం కాలిపోతాయి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కోరికలు పూర్తిగా తీరని వారు ఎవరైనా ఉంటారా? చచ్చిపోయేలోపు అన్నీ తీర్చుకున్నవారు ఉంటారా? చెప్పాలి. ఇక్కడ బాగా వృద్ధులు ఎవరున్నారు నాకంటే? ఒకళ్ళు లేరు అనుకోండి. ఒక 100 ఏళ్ల వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన భార్య చనిపోయింది అనుకోండి, తాత పెళ్లి చేసుకుంటావని అడిగితే ఏం చెప్తాడు? చెప్పాలి. పిల్లని ఎవరు ఇస్తారంటాడా? ఈ వయసులో నాకు పెళ్ళి ఎందుకు అంటాడా? ఏముందో కోరిక? ఇప్పుడు దాకా బతికేవుగా, ఇంకా చచ్చిపో తాత అంటే ఒరే మునిమనవుడు పెళ్లి చూడాలరా అంటాడు. అంటే ఏ కోరిక ఉంది? చచ్చిపోయాడు. మటన్ తింటావా అని అడిగామనుకోండి, పళ్ళు లేవంటాడు తప్ప తినకూడదు తినను అని అంటాడా? చెప్పాలి. అనడు. పళ్ళు సరిగ్గా లేవు నవ్వలేనయ్యా అంటాడు. అంటే తినాలనే కోరిక ఉంది. కోరికలు తీరకుండా చచ్చిపోయాళ్ళు అంటే ఎవరు లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? డాక్టర్ గారు ఎలాగైనా సరే నన్ను బ్రతికించంటావా? ఇక చంపేయ పర్లేదు అంటారా? బ్రతికించ ఎందుకు? ఏం చేస్తామండి? తినటం, నిద్రపోవటం, లేవటం, పని చేసుకోవటం, ఇంతకు మించి ఏం చేస్తాం భూమి మీద? ఇంకేమైనా గొప్ప పని ఏమన్నా ఉందా? ఏమి లేదు. ఎంతకాలం ఉండా తిండిలో రకాలు, వస్త్రాల్లో రకాలు, నిద్రలో రకాలు ఏమి లేవు. ఆదివలసి నిద్రపోవటమే. ఇంకేం బాగుతుందామని బతుకుతావు? బతుకెందుకో తెలియక ఇలాంటి గొంతెమ్మ కోరికలన్నీ కోరుతూ ఉంటాం. అంటే కోరికలు తీరకుండా మరణించేవారు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమవ్వాలి? నాకు విమానం ఎక్కాలని కోరిక లేకుండా చచ్చిపోయాను అనుకోండి, హ్యాపీగా చచ్చిపోయి విమానంలో తిరగవచ్చు. టికెట్ లేదు, ఏ దేశం అయినా ఫ్రీగా. అసలు విమానం ఎందుకండి? ఆత్మగా మనం శరీరాన్ని విడిస్తే
ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎవడు అడుగుతాడు? శరీరం ఉంది కాబట్టి దీనికి ఖర్చు ఉంది. ఇది తిండి పెట్టకపోతే నీరసించింది, ప్రయాణం చేయలేము, నడవలేము, చూడలేము, మాట్లాడలేము. శరీరం లేకపోతే ఆత్మకైతే ఎక్కడికైనా క్షణంలో వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏముంది? స్వీట్ షాప్లోకి వెళ్ళి హ్యాపీగా స్వీట్లన్నీ తినేయచ్చు. బిర్యానీ హోటల్లోకి వెళ్ళి బిర్యానీ అంతా హ్యాపీగా. మరి ఎక్కడ ఏ దెయ్యాలు కనపడి బిర్యానీ తింటలేదు, స్వీట్లు తింటలేదు, విమానాల్లో తిరగట్లేదు? మరి చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారా? చెప్పండి. ఎవరు చచ్చిపోయిన వాళ్ళు ఏమవుతారంటే ఎవరు చెప్పాలంటే దేవుడే చెప్పాలి. ఎందుకంటే పుట్టించిన ఆయన కాబట్టి నువ్వు చస్తే ఏమవుతావు అనేది యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలంలో తన శిష్యులకు చెప్పాడు. ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో జరిగిన ఒక యథార్థ విషయాన్ని, సంఘటనను శిష్యులకు చెప్పాడు. అంటే ఇప్పటికి ఇది ఒక 2000 క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం 1500, మొత్తం కలిపి 3500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్రను మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు 7 చేపలు తెచ్చారు. కథ కాదు ఇది. ఏంటిది? యథార్థ కథ, జరిగిన సందర్భం. మోషే గారి కాలంలో జరిగింది. శిష్యులకు చెప్పాడు యేసుక్రీస్తు వారు. అది ఈరోజు మనం చదువుకుంటున్నాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపనార వస్త్రములు ధరించి ప్రతిదినము బహుగా డబ్బు ఉంది కదా, మరి ఏం చేస్తాడు? హ్యాపీగా బతికేస్తున్నాడు. శరీరాన్ని సుఖపెట్టుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేన్ని సుఖపెట్టుకుంటున్నాడు? శరీరాన్ని. కావలసిన తింటున్నాడు, కావలసిన వస్త్రాలు ధరిస్తున్నాడు, కావలసిన కళ్ళకు నచ్చిన ఆనందాన్నంతా చూస్తున్నాడు, చెవులకు నచ్చిన విషయాలన్నీ వింటున్నాడు. ఇంతకు మించి శరీరాన్ని ఇంకేం సుఖపెడతాడు కదా? కంటికి, చెవులకు, శరీరానికి, కడుపుకి, అంతే కదా. ఈ ఆనందం పొందుతూ ఉన్నాడు, డబ్బు ఉంది కాబట్టి. నెక్స్ట్ ఆయన ఇంటి ముందే ఒక ఆయన ఉన్నాడు, లాజరు అని ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆడు కురుపులతో నిండినవాడై ఈ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలితుడు. ఒకడేమో బాగా సంపద ఉండి దర్జాగా శరీరాన్ని సుఖపెడుతున్నాడు, ధనవంతుడు. ఆడు పేరు రాయించలే దేవుడు. రెండో వ్యక్తి పేరు లాజరు అని రాయించాడు, ఆడు దరిద్రుడు అని రాయించాడు. ఎలా ఉన్నాడంట? ఒంటి నిండా కురుపులు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు, వైద్యం చేయించేవాళ్ళు లేరు, కురుపులతో నిండినవాడై ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకు. అంటే ధనవంతుడికి ఆవితిగాక తినంగా రాలిపోయిన ఆ రొట్టె మొక్కలు ఉంటాయే, అవి పనోళ్ళు వచ్చి ఊడ్చేసి తీసుకెళ్ళి వీధి బయట పడేస్తే ఆ వీధి బయట ఉన్న ఆ ఏరుకునే రొట్టె మొక్కలు తీసుకొని ఆకలి తీర్చుకుంటూ బతుకుతున్నాడు దరిద్రుడు. ఆ రొట్టె మొక్కల కోసం పోటీగా మళ్ళీ వస్తున్నాయి కుక్కలు కూడా వస్తున్నాయి. అంటే కుక్కలు తిని ఆహారం తిని పోషించుకుంటున్నాడు దరిద్రుడు. ధనవంతుడైనా దరిద్రుడైన ఒకరోజు చావాలి. మరణం తరువాత ఏం జరుగుతుంది అనే దానికి యేసుక్రీస్తు వారు చెప్పిన ఖచ్చితమైన చరిత్ర. దరిద్రుడు ఆహారం లేక, వైద్యం లేక, కురుపులతో ఉన్నాడు కాబట్టి త్వరగా చనిపోయాడు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు గుర్తుపెట్టుకోండి. అనారోగ్యంతో ఉన్నాడు, ఆకలి తీరట్లేదు కాబట్టి అనారోగ్యంతో ఉన్న లాజరు, దరిద్రుడైన లాజరు చనిపోయిన తర్వాత ఆ కురుపులతో ఉన్న దేహం ఏమైంది చెప్పండి? ఆత్మ వెళ్ళిపోయింది, బయటకు వచ్చింది. అప్పుడు ఆ శరీరం కురుపులతో ఉన్నది, ఎవడన్నా ముట్టుకోవాలన్నా అసహ్యం. దాన్ని సమాధికి తీసుకెళ్ళటానికి కూడా అందరూ ముందుకు రాకపోవచ్చు. మరి ఆ శరీరాన్ని ఏం చేశారో దేవుడు రాయించలేదు, కానీ ఆత్మను మాత్రం దేవదూతలు వచ్చి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లారంట. అది అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడింది. అబ్రహాము గారు ఎవరు? విశ్వాసులందరికీ తండ్రి, దేవుని నమ్మిన వారికి తండ్రి లాంటి వాడు అబ్రహాము గారు. ఆయన ఎక్కడున్నాడు? ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు కాబట్టి దాని పేరు పరదేశ్ అనే ప్రదేశంలో ఉన్నాడు. అక్కడ నెమ్మదిగా ఉంటారు. ఈ లోకంలో మనం టెన్షన్ పడినట్టు, బాధలు పడినట్టు, బీపీ పెంచుకున్నట్టు, ఆహారం తక్కువైతే అనారోగ్యం వచ్చినట్టు, లేకపోతే కలత చెందినట్టు
ఇలాంటివి ఏమి ఉండవు. నెమ్మదిగా ఉంటారు. ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు? దేన్నైనా జయించగలనన్న సామర్థ్యం ఉన్నవాడు నెమ్మదిగా ఉంటాడు. ఒడిదుడుకులు లేని జీవితం ఉన్నవాడు నెమ్మదిగా ఉంటాడు. ఇప్పుడు లాజరు ఇక్కడ ఎలా ఉన్నాడు? భూమి మీద బాధతో ఉన్నాడా, నెమ్మదితో ఉన్నాడా? భూమి మీద. ఎందుకంటే శరీరం ఒంటి నిండా కురుపులు ఉన్న శరీరంతో ఉన్నవాడు ప్రతి క్షణం బాధే. నరకం ఇంతకంటే లేదనిపించింది. మనకి ఒంట్లో 1-2 చోట్ల పుండు వస్తేనే అది దురద పెడుతుంటే గీకి ఏమనిపించింది? అబ్బా, ఈ పుండు బాధ పడే కంటే చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. ఒంట్లో అంతా కురుపులు ఉంటే, ఆ కురుపులు చీంగారుతూ ఉంటే, కుక్కలు వచ్చి ఆ కురుపులను నాకుతుంటే ఎంత అసహ్యం అండి చూడటానికి. వింటంటేనే మనకు జుబుత్సాకరంగా లేదు, చీదరగా ఉందా కదా? అలాంటి శరీరాన్ని ధరించుకొని ఎలా భరించాడు, ఎలా బతికాడు? నెమ్మది లేదు, బాధ, భయంకరమైన ఆవేదన. ఎవడో నన్ను పట్టించుకోవట్లేదే, నాకు ఎవడో వైద్యం చేయట్లేదే, ఈ కురుపుల బాధ నుంచి నేను ఎప్పుడు విడుదల పొందుతాను, నాకు ఆహారం పెట్టేవాళ్ళు లేరా? ఇలాంటి ఆలోచనలు ఒక పక్క, ఈ కురుపుల బాధతో మరొక పక్క. బతకాలన్న ఆలోచనే చచ్చిపోద్ది. దేవుడు తొందరగా తీసుకెళ్తే బాగుండు అనిపించే పరిస్థితి లాజరు. కానీ ఒక్కసారి మరణించగానే ఆత్మకి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? నెమ్మది వచ్చింది. నీ ఆత్మ నెమ్మదిగా ఉండాలంటే ఇక్కడ శరీరాన్ని లెక్క చేయకు. శరీరం కోరే కోరికలను దేవుడికి ఇష్టానికి వ్యతిరేకంగా తీర్చకు. శరీరం మంచి అడిగిద్దా, చెడ్డ అడిగిద్దా? చెప్పండి. షుగర్ రాకముందు స్వీట్ మీద మమకారం లేకపోయినా, నీకు షుగర్ వచ్చిందని డాక్టరే చెప్పగానే మన ప్రేమ ఎటు మళ్ళిద్ది? తీపి తింటే బాగుండు అనిపించింది. అదేంటో జ్వరం వచ్చినప్పుడే ఆకలి అనిపించింది, ఆడు తినాలనిపించింది. మామూలు అప్పుడు తినరా అంటే తినడు. పత్యం అని ఎప్పుడు అంటాడో అప్పుడే ఇది కోరిద్ది, అదే తిను, తొందరగా పాడు చేసుకో. అంటే శరీరం ఏం కోరిద్దంటే చెడు చేయటానికే కోరిద్ది. అందుకే యేసుక్రీస్తు వారి శరీరాన్ని ఏమన్నాడో తెలుసా? ఇది నిష్ప్రయోజనమైంది అన్నాడు యోహాను 6:63. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నీకు ప్రయోజనం లేదు. దీన్ని ప్రయోజనకరంగా మార్చుకో. ఎలా? దేవుడు చెప్పిన పద్ధతిలో ఈ శరీరాన్ని నడిపిస్తే అది వ్యాధి అయినా, బాధ అయినా, ఆకలి బాధ అయినా, ఎన్ని సమస్యలున్నా దేవుని కోసం నీ శరీరాన్ని నడిపించగలిగితే, వాడగలిగితే ఈ శరీరానికి ఒకరోజు విడుదల ఉంది. అది మరణం పేరుతో. ఆ మరణం తర్వాత నీ ఆత్మ శాశ్వత కాలం ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఉంటుంది. కొద్ది కాలం నెమ్మది కావాలా, శాశ్వత కాలం నెమ్మది కావాలా మనిషికి? కొద్ది కాలం నెమ్మది కోసం ఎన్నో అలవాట్లు చేసుకుంటున్నాడు. కొద్ది కాలం సుఖం కోసం మద్యపానం అంటాడు, గుట్కాలు అంటాడు, గంజాయి అంటాడు, రకరకాల సంతోషకాల కోసం పాకులాడుతున్నాడు. దానికోసం ఎన్నో అఘాయిత్యాలు చేస్తున్నాడు. ఎంతసేపు సుఖం అది? కొద్ది కాలం. నీ పదవి ఉన్నా, నీకు డబ్బు ఉన్నా, నీకు అధికారం ఉన్నా, ఏదున్నా ఎంతకాలం సుఖం అంటే నువ్వు భూమి మీద బతికినంత కాలమే ఆ సుఖం. కానీ శరీరాన్ని విడిచిన తర్వాత ఇంకా సుఖం అన్న దానికి అర్థమే నీకు తెలియదు. శరీరాన్ని చూసుకొని మురిసిపోతూ, ఈ శరీరాన్ని సుఖపెడుతూ, శరీరాన్నే ప్రేమిస్తూ, శరీరానికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తూ, శరీరాన్ని ఇచ్చిన దేవుడు నీకు విధించిన కట్టడలో విధి విధానాలు మర్చిపోయి, ఇది పరీక్షాలోకం, నేను పరీక్ష కోసమే దేవుడు నాకు ఇచ్చిన శరీరంలో ఉన్నాను అన్న విషయాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నీ శరీరాన్ని వాడితే ఒకానొక రోజు నిన్ను అన్యాయం చేసి నిన్ను గెంటేస్తుంది ఈ శరీరం, ఆత్మను గెంటేస్తుంది మరణం పేరుతో. లాజర్లాగా కష్టాలు అనుభవించి దేవుడి కోసం ఆ శరీరంలో అలాగే బతికేసావా? నెమ్మది పొందుతావు. నువ్వు చనిపోగానే నీ ఆత్మను వచ్చి దేవదూతలు తీసుకెళ్ళు. అంటే ఇక్కడ తిరగడు. వెంటనే ఒకే క్షణంలో నీ ఆత్మ నెమ్మది కలిగిన ప్రదేశానికి వెళుతుంది. దాని పేరే పరదేశు. పరలోకం కాదు సుమా, పరదేశనే నెమ్మది పొందేస్తాను. అందుకే యేసుక్రీస్తు వారు కూడా సిలువలో చనిపోయినప్పుడు పక్కనున్న దొంగతో ఏమంటాడు? నేడు నీవు నాతో కూడా పరలోకం అన్నాడా, పరదేశం అన్నాడా? పరదేశం. అంటే మొట్టమొదట మరణించిన విశ్వాసులు అందరూ ఎక్కడికి వెళ్తారంటే పరదేశ్ అనే ప్లేస్లోకి వెళ్తారు. అది నెమ్మది కలిగిన ప్రదేశం. గొడవలు ఉండవు, చిత్కారాలు ఉండవు,
కరెంటు బిల్లు కట్టలేదని చింత ఉండదు, గ్యాస్ అయిపోయిందని బిల్లు గొడవ ఉండదు, ఇంటి అద్దె కట్టాలి ఎలా అని, పనులు లేవే, డబ్బులు లేవే ఎలా, ఇవన్నీ ఈ చింతలేమి ఉండవు, ప్రశాంతంగా ఉంటావు, ఖర్చు లేదు అక్కడ నీకు. కానీ లాజరు తర్వాత ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడి గురించి చదవండి. ధనవంతుడు కూడా చనిపోయాను. ఇది డబ్బు ఉన్నవాళ్ళు చచ్చిపోతారా? చెప్పాలి, చచ్చిపోతాడా? డబ్బు ఉందిగా, డబ్బు కాపాడదా? చుట్టూ బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, ఆస్తులన్నీ ఉంటాయి, అన్నీ ఒకసారి ఇలా చూసుకుంటాడు, టక్కన చీకటి అయిపోద్ది. ఏమైందంటే ఇంకేం కనపడవు, నీ ఆస్తులు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, నీ చుట్టూ ఉన్న మంది మార్బలం ఏది కనపడదు, అంతా శూన్యం అయిపోద్ది ఒకే ఒక క్షణం. ధనవంతుడు కూడా చనిపోయిను, అప్పుడు అతడు పాతి పెట్టబడెను. ఏం పాతి పెట్టారు? ధనవంతుడుగా ఉన్న ఆత్మన, ధనవంతుడు శరీరాన్ని సమాధికి తీసుకెళ్తావు. మరి ఆత్మ ఏమైందో చదవండి. అప్పుడు అతడు అంటే ధనవంతుని ఆత్మ పాతాళములో దూతలు రాలేదా? అంటే దేవుణ్ణి నమ్మని వారు చనిపోతే దూతలు రారు. మరి ఎక్కడికి వెళ్ళిద్ది? పాతాళములో బాధలోకి వెళ్ళిపోయాడంట. మరి ఇక్కడ తిరగడా? కోరికలు తీర్చుకోడా? ఎవరిలో ఒకళ్ళు పూని నాకు ఈ కోరిక ఉంది, నాకు ఆ కోరిక ఉందని అనడా? అవి సినిమాలు అంటారు, అంతే. కథల్లో అంటారు, బేతాళ కథల్లో అంటారు, నిజంలో అనడు. అంటే మనకే ఆహారం ఉండదు భూమి మీద, బతికున్న వాళ్ళకి ఉండదు. చచ్చిపోయిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కోరికలు తీసుకొని మనకు మిగిల్చిన ఆహారం అంతా అళ్ళు తినేశారనుకో, మనకి ఇంకా తినటానికి అందరూ ఆకలితో చచ్చిపోవటమే. అంటే చనిపోయిన మరుక్షణం మంచోడైతే పరదేశ్ అనే ప్లేస్కి వెళ్తాడు, చెడ్డోడైతే నరకములోనికి వెళ్ళిపోతాడు. పాతాళంలో వేదనకరమైన స్థలం, నరకం కాదండి. అప్పుడే పరలోకము నరకం అనేది క్రీస్తు రెండవ రాకడలో జరిగింది. ప్రస్తుతానికి భూమి మీద ఏ దేశంలో ఏ ప్రాంతంలో మరణించిన వ్యక్తుల్లో రెండే రకాలు. ఒకళ్ళు ప్రభువుని నమ్మినవారు, రెండు నమ్మనివారు. నమ్మినవారు వాక్యానుసారంగా బతకపోయినా వీళ్ళు కూడా వేదనకరమైన స్థలానికే వెళతారు. నమ్మని వారు ఇంకా డౌటే లేదు. ఎందుకు నమ్మాలి ప్రభువుని? నమ్మకపోతే నరకంలో పడేస్తాడా అంటున్నారు చాలామంది. నమ్మటం నీకే మంచిది. ఏంటయ్యా మంచిదంటే, నువ్వు తెలిసో తెలియకో దేవుడు చెప్పిన విధంగా నువ్వు బతకలేదు అంటే దాన్నే దేవుడు పాపం అన్నాడు. దేవుడు నిన్ను బ్రతకమన్న విధానంలో ఎలా బ్రతకాలో బైబిల్లో రాయించాడు. వ్రాయబడిన మాటల ప్రకారంగా నీ బ్రతుకు లేదు. అంటే దేవుడిచ్చిన ఈ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా వాడేవు కాబట్టి దానికి పెనాల్టీగా నిన్ను నరకంలో పడేస్తాడు. అర్థమైందా? ఎందుకు నమ్మాలి ప్రభువునంటే, నువ్వు చేసిన అపరాధాలు, పాపాలు, దోషాలన్నింటినీ నీ కోసం పుట్టి భూమి మీద నీ కోసం నీ పాపాలు తన మీద మోపుకొని శిలువలో మరణించిన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మటం వెనుక కారణం ఏంటంటే, నీ పాపములన్నీ పరిహరించడానికి దేవుడు ఆయన ఏర్పాటు చేశాడు. దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసింది మనుషులందరూ చేసిన పాపములు పరిహరించటానికి. ఏదో ఆయన నమ్ముకుంటే మతంలోకి దిగావని కాదు, ఆయన నమ్ముకుంటే నువ్వు ఆ కులంలో కలిసిపోయావని కాదు. భూమి మీద శరీరముతో నువ్వు చేసిన పాపాలన్నింటినీ యేసుక్రీస్తు వారి మీద దేవుడు మోపి నిన్ను క్షమించాడు. అంటే పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తు వారిని నమ్మాలంతే. నమ్మిన తర్వాత ఇదిగో మొదటి వర్తమానంలో విన్నట్టుగా వాక్యానుసారంగా బతకాలి. అంతకుముందు ఎలాగో బతికేసావు, తెలుసో తెలియకో. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో దేవుడు వ్రాయించాడు. కాబట్టి వ్రాయబడిన మాటల ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు మరణించగానే నీ ఆత్మను తీసుకెళ్ళటానికి దేవదూతలు వచ్చి పరదేశకు చేరుస్తారు. లేదు నమ్మలేదు, నా జీవితం నా ఇష్టం అని నీ ఇష్టానుసారంగా బతికే, నో ప్రాబ్లం. దేవుడు ఏమన్నాడు ఇప్పుడు? ఎందుకంటే దుర్మార్గులు, దుష్టులు, పనికిమాలిన వాళ్ళు అందరూ చాలామంది బతుకుతున్నారు భూమి మీద. ఏమన్నా అంటున్నాడా? ఏమనడు. ఎందుకంటే నువ్వేం చేసినా, మంచివైనా సరే చెడ్డవైనా సరే, నీ శరీరముతో జరిగించిన వాటి ఫలాన్ని ఒకరోజు దేవుడి దగ్గర నిలబడి అనుభవించాలి. దానికోసం నువ్వు నరకాన్ని తప్పించుకోవటానికి
దేవుని ఉగ్రతను తప్పించుకోవటానికి, నీ ఆత్మ శాశ్వత కాలం సుఖంగా దేవుడి దగ్గర బ్రతకటానికి నీకు నువ్వే స్వతంత్రంగా ఈ వాక్యం విని మారతావా? లేదు నా జీవితం నా ఇష్టం, ఎవడు చూసి వచ్చాడండి పరలోకం నరకం అని వితండవాదం చేసి నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారా? ఆలోచించుకొని నిర్ణయించుకోండి. ఎందుకంటే పరలోకం నుంచి దిగి వచ్చి తిరిగి పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఇవి. నేను చూడలేదు పరలోకం, నరకం ఉందని నేను చూడలేదు. కానీ ఎవరు చెప్పారు? అమెరికా ఎవరైనా చూశారు? ఇక్కడ వెళ్ళొచ్చారు ఎవరన్నా? చెప్పాలి. దుబాయ్ ఉందా? చెప్పండి. అమెరికా ఉందా? వెళ్ళలేదుగా ఎలా చెప్తారండి? వెళ్ళొచ్చినోడు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాం కదా. దుబాయ్ వెళ్ళొచ్చారా? వెళ్ళలేదు. మరి ఎలా చెప్తాం? వెళ్ళొచ్చినోడు చెప్పారు, వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్ముతాం. వాళ్ళ మాటలు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. కానీ నిజంగా పరలోకం నుంచి దిగి వచ్చి మరణించి తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్ళి త్వరగా వస్తానని చెప్పిన యేసుక్రీస్తు వారు పలికిన మాటలు ఇవి. నమ్మొచ్చా? నమ్మాలి. నమ్మకపోతే నష్టం నీకా దేవుడికా? పుట్టించిన దేవుడికి ఏ నష్టం లేదు. ఎటొచ్చిన నష్టం ఎవరికి? మనిషిగా మనకి. కాబట్టి మరణం తర్వాత జీవితం ఉంది. అసలైన జీవితానికి ప్రారంభం నీ శరీరాన్ని నువ్వు విడిచిపెట్టిన దినమే. అంటే మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకులో శాశ్వత కాలం బాధ ఉంది, ఆ బ్రతుకులో శాశ్వత కాలం ఆనందం ఉంది. శాశ్వత కాల ఆనందం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం వల్ల పరలోకంలో ఉంది. శాశ్వత కాల దుఃఖం నువ్వేం చేయక్కర్లేదు, దేవుడు బతకమన్నట్టుగా బతకపోతే చాలు, ఆటోమేటిక్గా శాశ్వత కాల దుఃఖానికి వెళ్ళిపోతాం. శాశ్వత కాల జీవం కావాలా, శాశ్వత కాలం మరణం కావాలా? ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రేమతో ఈ గ్రామం చింతలవల్లి గ్రామానికి చింత లేకుండా బతుకుతారని ప్రేమతో దేవుని మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, మేమంటే మీకు ఎంతో ప్రేమ. ఏ బిడ్డ నశించకుండా అందరూ మీ వాక్యం విని వారి జీవితాలు ఎందుకో, ఈ లోకాన్ని మీరు ఎందుకు కలిగించారు, మా కోసం ఈ భూమి మీద సమస్తాన్ని ఎందుకు మీరు సృష్టించారు, ఇవన్నీ తెలుసుకొని శరీరంలో ఉన్న మేము ఏదో ఒక రోజు శరీరాన్ని విడిచిపెడతామని, దాని పేరే మరణం అని, మరణం తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ చెప్పకపోయినా పుట్టించిన మీరే తెలియచేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఈ కూడిక జరగటానికి కారణం, ఈ ప్రాంతానికి ఉద్యోగరీతిగా వచ్చిన మరి మహేష్, జమునారాణి, వారిని ప్రేమించిన గర్భఫలాన్ని బట్టి స్తోత్రాలు. వారు ఈ గ్రామాన్ని ప్రేమించారు కనుక మీ ప్రేమను బట్టి గ్రామంలో వారికి సత్యాన్ని తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఎంతో ఆసక్తి కలిగి, ఎంతో ఖర్చు పడి, ఎంతో కష్టపడి ఏర్పాటు చేసిన ఈ సభను దిగ్విజయంగా మంచి వాతావరణాన్ని ఇచ్చి జరిగించినందుకు స్తోత్రాలు. దీనికి సహకారులుగా ఇదిగోనైనా మరి విజయవాడలోను అలాగే నూజివీడు ప్రాంతంలోనూ సంఘాన్ని నిర్వహిస్తున్న జడ్సన్ పాలు వారి బృందానికి కూడా మీరు అవకాశాన్ని ఇచ్చి వారి ద్వారా ఈ సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అలాగే నాతో పాటు అనేక ప్రాంతాల నుంచి అనేక మంది బిడ్డలు వచ్చారు. తిరిగి ఈ రాత్రి మేము తిరిగి వెళ్ళుచుండగా సురక్షితంగా మమ్మల్ని గమ్యానికి చేర్చండి. ఈ ప్రాంతంలో ఎవరూ నశించకుండా వాక్యాన్ని ఆలోచించి మనసును పెట్టి వాక్యానుసారమైన జీవితాన్ని వారు పొందుకొని నిత్య రాజ్యానికి వారసులయ్యే భాగ్యాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించండి. గ్రామాధికారులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని మీకు సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని గ్రామస్తులకు అనుగ్రహించమని కోరుకుంటూ, ఎవరో మమ్మల్ని శత్రువులుగా భావించకుండా, ఒకవేళ భావించినా వారిని కూడా మీరు క్షమించమని, మేము కూడా వారిని క్షమించగలిగే మనస్సును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు.